హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనము మిద్దెపైన క్యాంపింగ్ చేయబోతున్నాము. మనమైతే మిద్దెపైన ఓవర్ నైట్ అయితే సర్వైవ్ అయిపోతున్నాము. ఓవర్ నైట్ సర్వైవ్ అవ్వడం కాకుండా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి ఇక్కడే పనుకొని నైట్ అంతా ఇక్కడ సర్వైవ్ అవుతాం. ఇప్పుడైతే మనం టెంట్ వేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే క్యాంపింగ్ సెట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంట్ లోపలికి అయితే వచ్చేస్తాం మనము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్గా పురుగులు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం మళ్ళీ బయట లైట్ పెట్టి మొత్తం దాని బయట తరిమే లోపు మాకు ఇంత టైం అయితే పట్టింది. సో మనం ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము. మక్రోని చేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టవ్ అయితే ఎత్తుకుందాము. ఐటమ్స్ ఫస్ట్ అయితే ప్యాను, గెంటి, కొంచెం వాటరు, నెక్స్ట్ ఐటమ్స్ ఇంకా బ్యాగ్స్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కూరగాయలు కోసుకోవాలా. ఇదైతే పక్కన పెట్టేసి కోసుకుందాం. పక్కన పెట్టకి సూరి కూరగాయలు సూరి. ఓకేనా, కట్ చేసుకోవడానికి ప్లేట్ అయితే ఉంది రెడీగా. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. ఆనియన్స్ ఇదైతే మసాలా ఐటమ్స్ అనమాట. ఇది అంతా ఇప్పుడు పని లేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటో ఎక్కువ, నెక్స్ట్ వచ్చి టమాటా, ఇంకా సూరి పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాయి వచ్చేసరి. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కోసుకుందాం. అయితే మొత్తం ఆనియన్స్ పైన ఉండేవంతా తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఆనియన్స్ కోసుకుందాం. కళ్ళమంట అయితే స్టార్ట్ అవుతుంది. కళ్ళమంట ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే కళ్ళ నీళ్ళు అయితే కారుతుంది. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, కారుతుంది. కళ్ళమంట కంట్లో నీళ్ళు వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. కళ్ళగడ్డలు నాకైతే రింగ్ ఆనియన్స్ బా సూరి. సూరి చెఫ్ అన్నమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకునేసినాము. ఇప్పుడు టమాటో కట్ చేసుకోవాలి. టమాటో మనమైతే ఇప్పుడు పాస్తా ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇదైతే ఉడికిపోయిన తర్వాత పాస్తా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పాస్తా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కలబెట్టరాని నిలబడదాం బా. ఉడకబెట్టు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్. సూరి వెజిటేబుల్స్ కటింగ్ అయిందా? అవుతాంలోకి. ఓకే, నైట్ ఇక్కడైతే స్టే చేద్దాము. ఎలా ఉంటుంది చూద్దాం. క్యాంపింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా నైట్ క్యాంపింగ్ చేసేదానికి చూడండి, ఫుల్ ఎంజాయ్మెంట్. సో ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేసుకుందాం. ఓకే, నాని చెఫ్ అయితే మళ్ళీ కలబెడుతున్నాడు దీన్ని. ఉడికిపోవచ్చింది కొంచెంసేపు. ఫుల్గా పొగ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి పొగ. ఇంకొంచెంసేపు అయితే ఉడకాలి.
చూరి ఉడికిందా చూడు. ఇంకా ఉడకాలి. అయిపోయింది కటింగ్. అవుతాను. కట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఓకే నాని కలబెడుతున్నాడు. ఉడికిపోయింది పాస్తా కూడా. వాటర్ అంతా బయట అయితే పోసేయాలి మొత్తము. సూరి బయట వచ్చేస్తావా? ఓకే నాని, వచ్చేసి వచ్చాయి. ఓకే నాని జిప్తి అంతదే ఓకే కురికిలు వచ్చేపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు వంచి పోయింటారు, రాని చేద్దాం. ఫాస్ట్గా రన్ సూరి. వాటర్ అయితే బయట ఉంచేసాను. ఫస్ట్ జిప్పేసాను. బయట ఉండే పురుగులంతా వచ్చేస్తాను లోపలికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో మాకైతే తెలియదు. చూడండి ఒకసారి, చిన్నది లోపలైతే చూడండి ఫుల్గా తిరుగుతుంది. ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేద్దాం. దానికైతే షిఫ్ట్ చేస్తున్నారు పాస్తాని. కింద కాకుండా మెల్లిగా వేసుకోవాలి. కరెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ ఇదైతే. ఓకే స్టవ్ అయితే వెలిగించేస్తాడు మళ్ళీ నాని అయితే. ఫస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయి చాలా ఉడుకు ఫ్రెండ్స్. ఇక్కడ టమాటాలు గారిపోతాయి. కొంచెం వెయిట్ చేసిన తర్వాత అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఓకే ఇది ఎగిరి మీద పడుతుంది. టమాటాలు కూడా వేస్తాం సూరి. పడుకొని ఏం చేద్దాం. ఓకే ఇది కొంచెం వేయించుకుందాం. పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే వేసేస్తుంది. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత వేద్దాం. లోపలైతే ఫుల్ ఘాటు ఉంది, ఫుల్ ఘాటుగా ఉంది. ఫుల్గా పొగ అయితే వచ్చేసింది లోపలంతా. మీకు కనిపిస్తుందో లేదో. ఆ కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయిందంట, మనం ఏం చేయలేము. పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపెట్టేవారు ఒకసారి. ఓకే సురేష్ అయితే బాగా రోస్ట్ చేస్తున్నాడు దాన్ని. ఫుల్గా చెమ్మట్లు పడేస్తుంది మన వాళ్ళకి. ఫుల్ హీట్ నుంచి ఇక్కడ ఇదిదా పోయేదానికి. ఇప్పుడైతే స్టోరీ పోతుంది. మన మసాలా ఐటమ్స్ అయితే వేస్తున్నాము. ఇంటికి లాగుతుంది ఇంటికి. మన వాళ్ళు పసుపు అయితే యాడ్ చేస్తున్నారు. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మిరియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర అయితే ఉన్నది. మొత్తం కట్ చేసి దీంట్లో అయితే వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మసాలా, టేస్ట్ రావడం కోసమైతే వేస్తున్నాడు. గరం మసాలా. దీన్ని మిక్స్ చేయరా నాని. ఓకే మన సూర్య అయితే అక్కడ మిక్స్ చేస్తున్నాడు. ఇద్దరు చెఫ్లు అంటే వాళ్ళు. ఉంది మంట ఉంది మంట. ఈ టైంలో గ్యాస్ అయిపోతే మన పరిస్థితి ఏం ఫ్రెండ్స్? గ్యాస్ అయిపోతే గోవిందా. సాల్ట్ ఫ్రెండ్స్ కొంచెం ఏమంటున్నాడు సురేష్. ఉప్పు గడ్డైపోతే నాకు సంబంధం లేదు. దీంట్లో స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేస్తున్నాడు. సూరి సాల్ట్ చూడు. సూర్య ఎలా ఉంది? కారము, ఉప్పు కొంచెం వేయాలి. మెయిన్ థింగ్ కారం ఇలా మర్చిపోయినాం. మిరపొడి. ఓకే మిరపడి మర్చిపోయినారు. మళ్ళీ గింటలు వేస్తాను పట్టుకో. ఉప్పు కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతుందో. ఫుల్ పొగ అయితే వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్ కారం, గుంటూరు కారం అనమాట. పట్టుకుని కలబెట్టాలి సూరి. కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తా యాడ్ చేసుకున్నాం సరిపోతుంది. చూడండి మనం సాల్ట్ చెక్ చేస్తున్నారు ఇప్పుడు. ఉడుకురా మెల్లిగా. సూపర్గా ఉంది చూడకు సార్. అబ్బా ఫ్రెండ్స్ ఎప్పుడైతే పాస్తా యాడ్ చేసుకున్నాం ఇది గడ్డగడ్డిపోయింది అట్లే. ఓకే ఫ్రెండ్స్ చూడండి కిడాయిలాగా పడింది ఇది. వెరీ చేస్తుంది. ప్యాన్ అయితే చాలా చిన్నదిగా ఉంది.
కొంచెం కష్టంగా ఉంది కలపెట్టేది, కింద దొల్లుకుంటుంది. ఓకే, ఇద్దరు చెఫ్లు అంటారు, నేను ఓన్లీ కెమెరామెన్లు అంటుండే. చూసారా కింద పడుతుంది, కొంచెం జాగ్రత్తగా అయితే మనం దీన్ని కలపెట్టుకోవాలి. ఓ కాలేజ్ ఇలాంటి థింగ్స్ అవుతూ ఉంటుంది క్యాంపింగ్లో. చెమట్లు అయితే మాకు ఫుల్గా కారుతుంది ఫ్రెండ్స్, చూడండి నానికి కూడా. ఏం చేయలేం. సో లెమన్ అయితే కట్ చేసుకున్నాము. ఆనియన్ ఇది గార్నిషింగ్ ప్లేట్లో వేసిన తర్వాత పైన పెట్టేదానికి పోల్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, దానికి షిఫ్ట్ చేస్తున్నాడు ప్లేట్లోకి. బోలిచ్చురా టింకర్ రారా, అరుస్తున్నారు ఇద్దరు అయితే. ఏం కింద పైన బాస్ అన్నాడు ఫ్రెండ్స్, కింద పోయాడు. స్టవ్ మీద ఫుల్గా పొగ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది జరుగు కాలుతుంది. ఇది షిఫ్ట్ చేద్దాం మనం, మనకు అడ్డం అది. ఇంకా డస్ట్బిన్ అనమాట మనకి ప్రస్తుతం. ఫస్ట్ లెమన్ పిండుకుందాం. గార్నిషింగ్ అయితే ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసింది, కింద పడిపోయింది. మన పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి గార్నిషింగ్ అంతా నీట్గా ఎలా ఉందో. ఇంకైతే మనం స్టార్ట్ చేద్దామా? ఓకే. సూపర్ కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. లెమన్ ఆనియన్ సూపర్ కాన్ఫిడెన్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బాగుంది. బాగుంది. సూరి సూపర్ నాని, బాగుందా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీన్ని ఖాళీ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకునేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పనుకోవాలి, దానికని అంతా గలీజ్గా ఉంది. ప్యాక్ చేసుకునేద్దాం మొత్తం. లోకి సూరి రండి. సూర్య ఎక్కడో బయట ఉన్నాడు. సూరి రా, సూరి. ఓకే, మన సూర్య కూడా వచ్చేసాడు. అనుకున్నామా? ఇంకా పడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా ఉండబోతుందో తెలియదు. నైట్ అంతా ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు, మేము ఖాళీగా వచ్చి పైన వేసుకున్నాము. సో ప్రజెంట్ టైం వచ్చి 9:20 అయితే అవుతుంది. సో ఇంకైతే మేము పనుకొని మీకు నైట్ ఏదన్నా శబ్దం ఏదైనా వినిపిస్తే మీకు లేచి చూపిస్తాం, లేకుంటే ఇంకా మార్నింగ్ అయితే లేచి మీకు ఇక్కడ వ్యూ అయితే చూపిస్తాము. సో ఫ్రెండ్స్, కొంచెం అయితే కూర్చొని బాగా బతకాని అయితే కొట్టాము. సో ఇంకైతే పనుకున్నాము. చల్లగా గాలి అయితే వస్తుంది, టెంట్ అంటే ఎగురుతుంది. మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇంకా పనుకుందాం, చలిగా ఉంది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ టైం ఎంత అవుతుందో ఒక్క సెకండ్ మీకు చూపిస్తాను. 12 o'clock పైన అయితే అవుతుంది. చూడండి, వీళ్ళిద్దరు అయితే నిద్రపోతున్నారు. బయట అయితే ఏదో సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ అయితే వినిపిస్తుంది బయట అయితే. మీకు వినిపిస్తుందా లేదో నాకైతే ఐడియా లేదు, నాకు ఇక్కడ ఫుల్గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని లేపుదామంటే మళ్ళీ వీళ్ళు భయపడతారని కొంచెం టెన్షన్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాగ సైలెంట్గా ఇంకా నిద్రపోయి మార్నింగ్ అయితే లేద్దాము. సో ఫ్రెండ్స్, టైం అయితే మార్నింగ్ 4 పైన అయితే అవుతుంది. వీళ్ళు ఇంకా నిద్ర అయితే లేవట్లేదు. కరెక్ట్గా 1 hour వెయిట్ చేసి 5 o'clock వీళ్ళు నిద్ర లేపేద్దాము. సో మనం కూడా 1 hour పనుకుందాము. బయట అయితే పక్షులు అరుస్తుంది ఫ్రెండ్స్, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, నాకు బాగా వినిపిస్తుంది. మనం పనుకుందాము, మళ్ళీ 1 hour తర్వాత వీళ్ళు లేపుదాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడే మార్నింగ్ టైం వచ్చి 6 o'clock పైన అయితే అవుతుంది. వీళ్ళైతే గురక పెట్టి నిద్రపోతున్నారు ఫ్రెండ్స్, చూడండి. ఇంకా వీళ్ళనైతే లేపేసి మనం మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా వీళ్ళని లేపేసి ఇంకా మనం ఈ క్యాంపింగ్ అయితే క్లోజ్ చేసుకున్నాము. లోకి నాని లేండి, మార్నింగ్ 6 అయితే అవుతుంది టైం, లేండి ఇంకా బయలుదేరదాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 6 అయిపోయింది అప్పుడే. 6 అయింది నాని. సో ఫ్రెండ్స్ క్యాంపింగ్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం. వీడియో సెషన్ మోటివేషన్ లాగా ఉంటుంది. సో బాయ్ సూరి, బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.